లాంగ్ బ్యాక్ గేమ్ చేంజర్ చిత్రంలోని జరగండి జరగండి పాట ఆన్లైన్లో లీక్ అయినప్పుడు ఆ లీక్ చేసిన నీచుడిపై గేమ్ చేంజర్ టీం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేకపోయింది. పైపెచ్చు వాణ్ణి సినిమా టీంలో భాగస్థుడిగా కంటిన్యూ చేసింది. అందుకు ఫలితం సేమ్ అదే నీచుడు సినిమాను ఆన్లైన్లో పైరసీ కూడా చేసి పడేశాడు, అది కూడా హెచ్డి క్వాలిటీతో. ఈ మొత్తం స్కామ్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి బెస్ట్ ఫ్రెండ్ గా చెప్పబడిన ఒక అగ్ర హీరో కీలక పాత్ర వహించడం మిక్కిలి బాధాకరం. చివరకు పూర్తి డ్యామేజ్ జరిగిన తర్వాత గేమ్ చేంజర్ టీం సైబర్ పోలీస్ కు కంప్లైంట్ చేసింది. కానీ ప్రయోజనం ఏమిటి? అందులో ఎవరిని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే లేవు. అయితే గేమ్ చేంజర్ పై జరిగిన కుట్రల నుంచి RC16 టీం ఎంతో నేర్చుకుంది, గుణపాఠం నేర్చుకుంది. ఎవడొస్తాడో రండ్రా, ఎవడు కుట్ర చేస్తాడో రండ్రా మా సినిమాపై అని ఛాలెంజ్లు కూడా విసురుతోంది. RC16 ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి లీక్స్ కూడా జరగకుండా చాలా పకడ్బందీ చర్యలు ఆ చిత్రం టీం చేపట్టింది. After the game changer leaks, the RC16 team is taking strict measures to prevent leaks about the story and Ram Charan's look. The new schedule begins today with a strict rule prohibiting crew members from carrying mobile phones on set. అంటే RC16 ప్రాజెక్టుకి సంబంధించి స్టోరీ లీక్స్ కానీ రామ్ చరణ్ గారి లుక్స్కి సంబంధించిన లీక్స్ కానీ ఉండవు. సినిమా సెట్స్లో మొబైల్ ఫోన్స్ని నిషేధించారు. కాబట్టి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ RC16 ప్రాజెక్ట్ విషయంలో ఎంతో ప్రశాంతంగా ఉండవచ్చు, బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు.